ఇది 100% కరెక్ట్ సార్. ఇది ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి కళ్ళకు కనబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన 5 సంవత్సరాల్లో కూడా పరిశ్రమలను కానీ తనితో వేసేసారు. అభివృద్ధి అంటే లేదు, ఓన్లీ పంచడం, ప్రజలకి ఏవో కొన్ని తాయిలాలు ఇవ్వడం తప్పితే వాళ్ళకి అభివృద్ధి అంటే తెలియదు సార్. ఈ రోజు అసెంబ్లీకి వస్తే తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చర్చకు వస్తాయని, అవి చర్చకు వస్తే వాళ్ళ పాలన జరిగిన అవినీతి పనులు కానీ అభివృద్ధి నిరోధక పనులు కానీ బయటపడుతున్న భయంతో వాళ్ళు రావట్లేదు. అంటే అసలు అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకోవడం అనేది ఎంతవరకు? ఇది చాలా అప్రజాస్వామ్యం సార్. ప్రజలు ఎంతో నమ్మకంతో వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని గురించి అని ఎన్నుకుంటారు. అటువంటి ప్రజలకి ఇది వెన్నుపోటు పడ్డమేనండి. ప్రజా సమస్య వచ్చే చట్టాలు చేసే సభలో వాళ్ళు లేకపోవడం వల్ల ఒక ప్రతిపక్షం తల యొక్క బాధ్యత నిర్వహించడం వల్ల కొన్ని తప్పులు కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్షంగా ఉంటే కంపల్సరీగా ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే సరిదిద్దడానికి అవకాశం ఉంది. సో వాళ్ళు చట్టసభల్లోకి అంటే శాసనసభలోకి వెళ్ళకపోవడం వల్ల కొన్ని బిల్లులపై వాళ్ళ ప్రతిపక్షం చర్చ లేకపోవడం వల్ల ఆమోదం పొందుతున్నాయి. ఇది ప్రజలు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తారని మా అభిప్రాయం అండి. అసలు బాధ్యతలకు వెళ్ళి పరామర్శించకుండా ఆ నేరస్తులకు వెళ్ళి పరామర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క మాటకి ట్రోల్ అవుతున్నారు. అసలు ఎందుకు అసలు ఒక సీఎం గా ఉండి ఇలాంటి మాటలు? ఇది చాలా దురదృష్టకర విషయం సార్. తప్పుని ఖండించాలి, అప్పుడు ఆయనకు గౌరవం పెరుగుతుంది సార్. నిజంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ మనుషులను పరామర్శించి తప్పలేదు. అట్ ది సేమ్ టైం ముందు బాధితులను ముందు పరామర్శించాలి. ఎవరు బాధితుడు, ఆ బాధితుడికి వాళ్ళ పార్టీ ఎవరి పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు, వైసీపీ కార్యకర్తల మీద, వైసీపీ మహిళల మీద కానీ వాళ్ళ పార్టీని ఎవరి మీద, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా పొరపాటుగా ఒక మాట అంటే వెంటనే పార్టీని సస్పెండ్ చేసి అరెస్ట్ కూడా చేయించే సందర్భాలు ఉన్నాయి. అలాగే తప్పు చేసిన వ్యక్తిని కొత్త సాంప్రదాయం అండి, ఒక తప్పుడు సాంప్రదాయాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళడం చాలా దురదృష్టకరం. ఈ సాంప్రదాయాన్ని మేమైతే పార్టీ తరఫున కానీ వ్యక్తిగతంగా చాలా ఖండిస్తున్నాం. వెళ్ళదు కదా, ఆయన చేయలేదు, ఇంకోటి చేస్తే ఇష్టం ఉండదు, అడగడానికి క్వశ్చనే లేదు, అందుకే వెళ్ళదు. అంటే అసెంబ్లీ సమావేశాల్లోని ఇలాంటి వాటిలో చర్చ జరిగితే సమాధానం చెప్పలేక వెళ్ళట్లేదని కొందరు అనుకుంటున్నారు. అంతే కదా, డైరెక్ట్ గా ప్రూఫ్ చూపిస్తారు, ఈయనన్నీ చేసిన అవకతవకలు అంతే. సార్ అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఇలా జీతాలు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి అది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎందుకంటే పని చేసినప్పుడు ఎవరైనా డబ్బులు ఎందుకు ఇస్తారు, పని చేసినందుకు. అది వాళ్ళకి ఖర్చు వచ్చింది అంతే, ప్రభుత్వం సొమ్ము తినడానికి. అసలు ఈ వెళ్ళకపోవడం కారణాలు ఏంటంటే అక్కడ అసెంబ్లీ సమావేశంలోని ఇతను చేసిన నెక్కర్ స్కామ్ కానీ లేదంటే 5 సంవత్సరాలు ఏ విధమైన డెవలప్మెంట్ అట్లు కాదు, కానీ మెంబర్స్ తక్కువ, ఇంకా అందరూ గేలీ చేస్తారని వెళ్ళడం లేదు, సిగ్గుపడిపోయి అంతే. కానీ ఇలాగ వెళ్లకుండా జీతాలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు, 100% కాదు. మరి ఆయనకు ఉండాలి, మరి ఆ ఎమ్మెల్యేలకి మాజీ సీఎం గారికి ఉండాలి. సరే, ఇప్పుడు మన భారత పౌరుడిగా జాతీయ జెండాను ఎంతో గౌరవిస్తాం, కానీ జగన్మోహన్ రెడ్డి గత 3 సంవత్సరాల నుంచి కూడా జాతీయ జెండా ఎగరడానికి జాతీయవాది కాదు కదా ఆయన, ఏదో స్టేట్ దోచేయడానికి వచ్చాడు, దోచుకున్నాడు, ఇంకా మళ్ళీ వస్తే మళ్ళీ దోచుకుంటాడు అంతే. జాతీయ జెండా దేశం అన్నది ఆయనకి లేదు. సార్ అసలు ప్రజలు ఇవన్నీ గమనిస్తారు కదా సార్, ఎటువంటి బుద్ధి చెప్తారు అంటారు? అంటే ఇన్ని చేసినా కూడా ప్రజల్లోకి రాకుండా ఇంకా ఉన్నారండి, ప్రభుత్వం ఉద్యోగుల్లో ఉన్నారు, జనాల్లో కూడా ఉన్నారు. మరి మనం ఏం చేయలేం, ఎవరి అభిమానం వాళ్ళది. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? బాగానే ఉంది కదండి, అన్ని బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మన భోగపురంలో కూడా పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మన ఆగస్ట్ 1న ఇనాగ్రేషన్ చేసేప్పుడు ఫ్లైట్లు కూడా ల్యాండ్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాలు బాగా డెవలప్ అవుతాయి దానివల్ల. బోల్డ్ ఏవో కాలేజీలు కూడా ఏరోస్పేస్ యూనిట్స్ అలాంటివి ఏవో వస్తున్నాయి, దానివల్ల ఉపాధికి వస్తుంది, చదువుకున్న వాళ్ళకి బాగుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం అవసరం లేదు, అసలు ఎయిర్పోర్ట్ అవసరం లేదు అన్నాడు, అసలు అభివృద్ధి జరగట్లేదు అంటున్నాడు, ప్రెస్ మీట్ లోకి వచ్చి అనేక రకాల మాట్లాడు, ఖైదీలకి వెళ్ళి సపోర్ట్ చేస్తాడు, ఇవన్నీ చూస్తాడు. అంతే కదా, మరి 45 ఏళ్ళకి ఆయనకి దానయ్యకి వయసు అయిపోయింది అన్నాడు, మరి 53, 54 ఏళ్ళు ఈయనకి వయసు అవ్వలేదు ఇంకా, మరి అదే చెప్తారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు, కానీ అభిమానులు ఉంటారు కదా, వాళ్ళకి అదే గొప్ప అనిపిస్తుంది. గంజా బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఆయన ఏది చెప్తారు. మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? నమ్మరు, 100% నమ్మరు. జగన్మోహన్ రెడ్డి ముందు ప్రజా తీర్పును గౌరవించాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 సీట్లు వచ్చినా, ఇంతకుముందు 151 సీట్లు వచ్చినా అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తాను. ఇప్పుడు నిన్ను గెలిపించింది 11 మంది అయినా మీరు వచ్చి ప్రజా సమస్యల మీద పాలకపక్షాన్ని నిలదీయండి. మీరు రోడ్ల మీదకి వచ్చి దగా డిఎస్సి అని ఎక్కడో ఏదో జరిగిపోయిందని చెప్పి లోకేష్ గారిని రాజీనామా చేయమంటాం అనేది కరెక్ట్ కాదు. మీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయనుకోండి, కోర్టులో వేశారు, కోర్టు ముట్టుకేలు వేసింది, హైకోర్టులోకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అక్కడ కూడా పేపర్ లీక్ అయినట్టు ఎక్కడ ఎవిడెన్స్లు లేవు, ఎవరు కూడా ఆరోపణలు చేయలేదు.
దాని మీద వచ్చి అసెంబ్లీలో చర్చించండి. సవాల్ చేశారు కదా మా యువ నాయకుడు, వచ్చి అసెంబ్లీలో చర్చించండి. దాని మీద ఉన్న మీ ఎవిడెన్స్లు ఏమున్నా కానీ అవన్నీ సబ్మిట్ చేయండి. అప్పుడు ప్రజలు హర్షిస్తారు. అంటే ఈ చర్చలు జరిగితే మాట్లాడలేక భయపడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఒక అమరావతి సంబంధించింది కానీ లేకపోతే గత 5 సంవత్సరాలు అతను ఏం చేశారు అన్నది కూడా చర్చలు జరిగిన తర్వాత ఈ భయపడి అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదని ప్రజలు అనుకుంటున్నారు. కరెక్టే అండి. ఆయన ఎలాగా ఉంటుందంటే ఆయన పద్ధతి, ఇవాళ కొంతమంది నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, ఒక్కో 21 కిలోమీటర్ల దానికి అన్ని 100 కోట్లు ఎందుకు ఖర్చు అవుతాయని. మరి మీరు తుమ్మ చెట్లు మొలిపించారు, అవన్నీ తీయాలి. 5 సంవత్సరాల క్రితం ఉన్న రేట్లు 6 సంవత్సరాల క్రితం 2017లో అది టెండర్ అయింది. అంటే ఇప్పుడు ఈయన దగ్గర 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలకి ఆ రోజునున్న రూపాయితో చేస్తా అన్నవాడు ఇవాళ కూడా రూపాయికే చేస్తాడా? 9 సంవత్సరాల తర్వాత ఎస్కలేషన్ క్లాజ్ ఉంటుంది. నువ్వు సీఎం చేసావు, అలాగే దాన్ని బట్టి మీరు మాట్లాడాలా. ప్రతిదానికి ఓవర్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారని. ఖర్చు పెడతారు ఒక సోఫిస్టికేటెడ్. అంటే ఇండియాలో ఒక గ్రీన్ సిటీ నిర్మాణం అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నది. దానికి తగ్గట్టుగానే అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అవన్నీ అబ్జర్వ్ చేసుకుని మాట్లాడాలా.